హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే క్లౌడ్ కిచెన్. మన ఆర్జే క్లౌడ్ కిచెన్లో ఏంటంటే దుబాయ్ చికెన్ నేను ప్రిపేర్ చేశాను ఇంట్లో. సో మా పిల్లలు బుర్ర తింటున్నారు నాది. అంతా చేసుకుంటున్నారు మమ్మీ ఇన్స్టాలో. మనది క్లౌడ్ కిచెన్ అయ్యండి కూడా నువ్వు వాళ్ళకి మనకి ఇన్స్టా ఫ్యామిలీకి వాళ్ళకి కానీ యూట్యూబ్లో ఫ్యామిలీ వాళ్ళకి కానీ చూపించావా మమ్మీ, ప్లీజ్ ఒక్కసారి చెయ్యి ఇంట్లో అన్నారు. సో నేను ప్రిపేర్ చేసేసాను, ఇంకా వాళ్ళు అన్నారు కాబట్టి. సో ఏమేమి తీసుకున్నామో, ఆయన 3 చికెన్ పీసెస్ తీసుకొని వచ్చారన్నట్టు. ఆయన తినను, మీరు తినను అని చెప్పేసి మా ముగ్గురికి తీసుకొని వచ్చిండు. వాటిని మంచిగా కట్ చేసేసుకొని దానికి మంచిగా ఏంటంటే పోర్క్ తీసుకొని మంచిగా ఘాట్లు పెట్టుకున్నాను అన్నట్టు కుప్పంతో మ్యారినేటింగ్ కోసం అని చెప్పేసి పసుపు, కొంచెం కారము, కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పౌడరు అన్నీ మంచిగా మిక్సీ చేసుకున్న, కర్డ్ వేసుకొని. సో దాంట్లో కొంచెం లెమన్, కొంచెం షుగర్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది లైట్గా. దాని తర్వాత ఆయిల్ పోసుకొని మంచిగా గట్టిగా దాన్ని మ్యారినేటింగ్ ఎట్లా అంటే నేను బాగా లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా చేసుకున్నాను, ఎందుకంటే ముక్కకి గట్టిగా పట్టుకుంటుంది అన్న ఉద్దేశంతో నేను మరీ లూజ్గా కాకుండా గట్టిగా వేసుకున్నాను. నాకు బౌల్లో నాకు పెట్టడానికి బాగోదని చెప్పి ప్లేట్లో తీసుకొని దాన్ని మంచిగా మ్యారినేటింగ్ చేసిన అన్నట్టు ఆ పీసెస్కి. దాన్ని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వాటిని బయటికి తీసిన 1 అవర్ తర్వాత తీసినాక దానిపైన లెమన్ పిండేసుకున్నాను, పక్క పెట్టుకున్నా డీప్ ఫ్రైకి. దాని తర్వాత నేను మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 బాయిల్డ్ ఎగ్స్ ఎల్లో లేకుండా తీసేసి ఓన్లీ వైట్ వేసుకొని, గార్లిక్ ఒక 4-5 వేసుకొని, ఒక చీజ్ స్లైస్ వేసుకున్న, ఒకటి బటర్ ఒకటి కొంచెం వేసుకున్నా, కొంచెం మిరియాల పౌడర్ వేసుకున్నా. దాని తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి, అవి కొంచెం చల్లుకున్నా. దాని తర్వాత కొంచెం క్రీమ్ తీసుకున్నా, నేను ఎక్కువ తీసుకోలేదు. దాంట్లో ఏంటంటే కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ వేసుకుంటే టేస్ట్ బాగా వచ్చింది. నేను మిల్క్ యాడ్ చేయలేదు. సో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం, నేను మిల్క్ యాడ్ చేయలే. కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకున్న మెత్తగా. మిక్సీ పట్టుకొని దాన్ని పక్క పెట్టుకొని 1 అవర్ మనము ఫ్రిడ్జ్లో పెట్టింది తీసి ప్యాన్కి ఆయిల్ పోసి రెడీగా పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నా అన్నట్టు వీటిని ముక్కల్ని. సో ఉడకాలి కదా, ఉడకకపోతే బాగోదు, కొంచెము బాగా ఉడకాలి కదా, మంచిగా ఫ్రై కావాలి. డీప్ ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట, ముక్క ఉడకపోతే పచ్చి పచ్చి ఉంటుంది లోపల. సో దాన్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నా అన్నట్టు నేను. నాకు ప్యాన్ సరిపోలేదు, ప్యాన్లో నాకు 3 ఉన్నా కూడా అవి నేను పెట్టి 2 సరిపోయినాయి నాకు. సో ఫస్ట్ ఆ 2 ఫ్రై చేసుకున్నా అన్నట్టు. సో మా బాబు ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడెప్పుడు అయిపోతాయి, ఎప్పుడు తిందామని ఎదురు చూస్తున్నాడు వాటి కోసం అని చెప్పేసి. నేనన్నా అవుతున్నాయి ఆగ్రా, మంచి డీప్ ఫ్రై అయితేనే తినబుద్ధి అవుతుంది, లేకపోతే తినబుద్ధి కాదని చెప్పేసి చెప్తున్నాను మనకి. సో బాగా మంచిగా నేను చూపించిన విధంగా డీప్ ఫ్రై చేసుకోండి మంచిగా. చేసుకున్న తర్వాత దాని మీద ఏదైతే మనం మైనస్ చేసినామో దాన్ని మంచిగా అప్లై చేసుకోండి. నేను ప్యాన్లో కాకుండా బయటికి తీసుకున్నాక అప్లై చేసుకున్నాను నేను అన్నట్టు. దాన్ని మంచిగా తర్వాత నేను పక్కకు పెట్టేసిన